ఆ ఫైర్ మూమెంట్ అయిన తర్వాత ఒకసారిగా మంటలు చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి లోపల పూర్తిగా మంటలు బస్సుని పూర్తిగా దగ్ధం చేసిన పరిస్థితి. ఎందుకంటే ప్రాథమికంగా జరిగిన ఇష్యూలో స్మోక్ వస్తే కనుక డ్రైవర్ మిగతా ప్రయాణికులను కాపాడే అవకాశం ఉంటుంది. కానీ డ్రైవర్ కూడా మరి ఆ టైంలో దాదాపుగా బస్సు డ్రైవర్లంతా కూడా కొంతమంది 90% మిత్రమత్తుల్లోనే బస్సులు నడుపుతుంటారు. కానీ ఇద్దరు డ్రైవర్లు ఉన్నా కూడా ఒక్కరు కూడా గమనించకపోవడంతో ఇప్పుడైతే 15 నుంచి 20 మంది ప్రయాణికులు అయితే సజీవ దహనమయ్యారనేది చెప్పడానికి అవకాశం ఉంది. 10-15 మంది వాళ్ళు కాపాడినా కూడా వాళ్ళ అంటే కొంతమంది స్వల్ప గాయాలు కానీ, కొంతమంది అందులో బస్సులో నుంచి దిక్కేటప్పుడు భారీగా గాయాలు కానీ, మనం రోడ్డు మీద చూస్తున్న ఒక వ్యక్తి అయితే పూర్తిగా కాళ్ళు కాలిపోయి మనకు కనిపిస్తున్నాయి. మరి అలాంటి మంది ఎంతమంది ఉన్నారు, అందులో మహిళలు ఎంతమంది, పెద్దవాళ్ళు కానీ, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, కుటుంబంతో వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మాత్రం సమాచారం తెలియాల్సిన అవసరం అయితే ఇంకా కనిపిస్తుంది. స్థానికంగా ఉన్న జిల్లా ఎస్పీ, కర్నూలు జిల్లా ఎస్పీ కానీ మిగతా మంత్రుల నుంచి అయితే సమాచారం రావాలి. ఇది నైట్ పూట జరిగిన ప్రమాదం కాబట్టి ఇప్పటికైతే ప్రస్తుతం అయితే ఎవరైతే ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి స్థానికంగా ఉన్న మనుషుల ద్వారా ఒక లేడీ కూడా తన వాయిస్ వినిపిస్తుంది. బస్సులో చాలా మంది ఉండొచ్చు సార్, వాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది కాలిపోయారని మాత్రం పూర్తిగా తెలియడం లేదని చెప్పి చెప్తున్నారు. మరి మిగతా అధికారుల నుంచి నగేష్ మీరు అలాగే ఒకసారి హోల్డ్ లో ఉండండి. ఒకసారి ఆ మహిళ మాట్లాడినటువంటి ఒకసారి వాళ్ళది విందాం, వాయిస్ విందాం. సార్ ఒక 20-25 మందిని అయితే నేను అక్కడ ఉన్న వాళ్ళని చూశాను సార్. నేను అందుకని చనిపోయిన వాళ్ళు ఇంకా తక్కువే ఉండొచ్చు సార్. కానీ పోలీసులకి ఫోన్ చేయగానే డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు కానీ, ఎస్బీ ఇన్స్పెక్టర్ గారు కానీ చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యారు సార్. పోలీస్ వాళ్ళు చాలా క్విక్గా రెస్పాండ్ అవడం వల్ల వాళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు మంటలు ఆర్పారు. మళ్ళీ అంబులెన్స్ వచ్చాయి, అంబులెన్స్ వచ్చి 3 అంబులెన్స్ వచ్చాయి సార్. నా కళ్ళ ముందు అయితే ఒక 5గురిని తీసుకెళ్లారు. అంబులెన్స్ కూడా అక్కడ అలర్ట్గా ఉన్నారు. అంటే అదంతా క్లియర్ చేశారు సార్. కాకపోతే అది స్పాట్లో జరిగిపోయింది సార్. అది అంటే వెంటనే ఫైర్ రావడంతో రైట్ నగేష్, అది వింటున్నాం కదా. ఒకవైపు పోలీసులు కూడా తొందరగానే రియాక్ట్ అయ్యారు, వెంటనే రావటం జరిగింది అని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి అసలు ఏ విధంగా ఉండొచ్చు, చనిపోయిన వాళ్ళు కూడా తక్కువ సంఖ్యలోనే ఉండొచ్చు అని మాత్రం అంటూ ఉన్నారు ఆవిడ. తక్కువ సంఖ్యలో ఉండొచ్చు అంటే ఇప్పుడు ఆమె చెప్తున్న వాయిస్ ప్రకారం కానీ ఆమె అంటే తెల్లవారుజామున మరి ఆమె అందులో ప్రయాణికురాలా, స్థానికంగా నుంచి ఇండ్ల నుంచి వచ్చిన మహిళనా ఏంటనేది కూడా మనకు క్లారిటీ లేదు. ఒక వాయిస్ అయితే రికార్డ్ చేసి అయితే వాళ్ళు బయటకు పంపారు. అది కూడా మంచిది, ఎందుకంటే ఆ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళ పరిస్థితిని కూడా ఖచ్చితంగా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. 15 నుంచి 20 మంది బస్సు అద్దాలు పగలగొట్టి బయటపడ్డా కూడా 40 మంది ప్రయాణికులు ప్లస్ 2 డ్రైవర్లు, 1+1 డ్రైవర్లు ఇద్దరు, 42-43 మంది ఖచ్చితంగా ఉండి ఉంటారు. ఎందుకంటే అది 40 సీట్స్ బస్సు అయి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మరి అందులో 15 మంది బయట, 15 నుంచి 20 మంది బయటపడ్డా కూడా మిగతా 20 మంది ప్రయాణికుల పరిస్థితి ఏంటనేది కూడా మనకు తెలియాల్సిందే. ఎందుకంటే మీరు అన్నట్టుగా 10 నుంచి 15 మందిలో మరి అందులో 10 మంది సజీవ దహనం అయినా కూడా ఖచ్చితంగా మేజర్ ఇష్యూ. ఎందుకంటే టెక్నికల్ గా వాల్వో బస్ అనేది కూడా ప్రపంచంలో అత్యంత ఏదో ప్రతిష్టమైన శ్రేణి బస్ గా, టెక్నికల్ మంచి బస్ గా చెప్పి అందరు పరిగణిస్తుంటారు. వాల్వో అనేది ప్రపంచంలోనే గుర్తింపు పొందిన రవాణా సంస్థల్లో కూడా గొప్ప సంస్థ. మహబూబ్నగర్ జిల్లా పాలెం ఘటనలో జరిగినప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన టెక్నికల్ ఇష్యూని గమనించడానికి జపాన్ నుంచి వచ్చిన నిపుణుల బృందం కూడా అప్పుడు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చారు. కానీ అప్పుడు ఒకే ఒక ప్రయాణికుడు మాత్రం తను ఆ బస్సు ప్రమాదం కంటే కొద్దిగా ముందు మాత్రం తను దిగి వెళ్ళిపోయాడు. ఆ ఒక్క ప్రయాణికుడు బతికి బయటపడ్డాడు. 30 మంది ప్రయాణికులు అయితే కంప్లీట్ గా వాళ్ళు సీట్ల కత్తుకొని ఏ ఒక్కరు కూడా బయటపడలేని పరిస్థితి. వాళ్ళు నిద్రలోనే సేమ్ ఇలాగే 3 గంటల ప్రమాదంలో ఆ 3 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. అప్పుడు కంప్లీట్ గా హైవే రోడ్డు మీదనే బస్సు కాలి బూడిదైంది. ఆ టైంలో నేను కూడా వెళ్ళి కవరేజ్ చేశాను. వాళ్ళందరూ కూడా ఎక్కడి సీట్లలో అక్కడ ఉన్న వాళ్ళే, వాళ్ళందరి సంబంధించిన అవశేషాలు భాగాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎందుకంటే లోపల ఉన్న రెక్సిన్ కానీ మిగతా పరిస్థితులు కానీ మనుషులను బతకడానికి అవకాశం తక్కువ. ఎందుకంటే అందులో రెక్సిన్ కానీ లోపల ఉన్న డీజిల్ ట్యాంకు పేలిపోవడం, ఆ డీజిల్ ట్యాంక్ పేలిపోయిన తర్వాత కూడా అందులో మనుషుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న అగ్గిపుల్ల కానీ చిన్న మనం అగరబత్తి అంటుకుంటేనే
మనం ఎంతో బాధపడుతుంటాం. అలాంటిది అంత పెద్ద మంటలలో వాళ్ళు బతికి ఎంతమంది బయటపడ్డారు, వాళ్ళ పరిస్థితి ఏంటని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 10 నుంచి 15 మంది కూడా సజీవ దహనం అయి ఉంటారు అనేది ఆ మహిళ కూడా తన వాయిస్ లో వినిపిస్తుంది. మరి 15 మంది నుంచి బయటపడ్డా కూడా మరో 15 మంది సజీవ దహనం అయినా కూడా మిగతా 10 మంది మాత్రం స్వల్ప గాయాలతో వాళ్ళు బయటపడి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న అద్దాలను కూడా పగలగొట్టడం కూడా అంత ఈజీగా అయ్యే అంశం కాదు. ఎందుకంటే అద్దాలను పగలగొట్టి వాళ్ళు బయటకు రావాలంటే కూడా అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదో పెద్ద సుత్తే మిగతా ఉంటే కనుక బలమైన చేతులు ఆయుధం ఉంటే తప్ప వాటిని పగలగొట్టడానికి అవకాశం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మందంతో కూడిన అద్దాలు ఉంటాయి. పూర్తిగా ఏసీ అనేది కూడా వాళ్ళందరి ప్రాణాలు తీయడానికి అవకాశం ఉంది. ఆ ఏసీ టైంలో కూడా బస్సులో ఉన్న మంటలు ఎక్కువ ఫ్లేర్ అవడానికి అవకాశం ఉంటుంది. అంతా టోటల్ గా అంతా బస్సు సీట్లన్నీ కూడా రెగ్జిన్ తో కూడుకొని ఉండడం, అన్ని కూడా ప్లాస్టిక్ సంబంధించిన దానికి సంబంధించిన ఎక్కువనే ఉండడం. ఎందుకంటే లైట్ వెయిట్ ఉండాలనేది కూడా ఈ మధ్య తయారు చేస్తున్న కార్లు కానీ బస్సులు కానీ లైట్ వెయిట్ ఉండాలి, ఎక్కువ స్పీడ్ వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్క కంపెనీ కూడా ప్రయత్నం చేస్తుంది. కానీ అటువంటి అంశాలే ఖచ్చితంగా ప్రయాణికుల ప్రాణాలు తీయడానికి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మైలేజ్ రావాలనే అంశాన్ని తీసుకుంటున్నారు. డబ్బులు ఎంత పేమెంట్ చేసినా కూడా మనుషుల ప్రాణాలను అయితే కాపాడలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక ట్రావెల్స్ సంబంధించిన ఓనర్లు మరి వాళ్ళు బస్సుల్ని చెక్ చేస్తున్నారా లేదా అంటే ఆ ఇష్యూస్ లో ఖచ్చితంగా అధికారులు లంచాలకు అలవాటు పడే వాళ్ళకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం, వాళ్ళది బస్సు ఓకే అని చెప్పడమే దాదాపుగా జరుగుతుంది. కానీ మరి ఈ బస్సుకు సంబంధించిన టెక్నికల్ అంశాలు ఏంటి, ఎందుకంటే ఆ పేపర్స్ అన్ని ఒకసారి రికార్డుల పరంగా ఆర్టీఏ ఆఫీస్ లో లేదంటే స్థానికంగా ఉన్న వాటిలో చెక్ చేస్తే కానీ తెలిసే అవకాశం లేదు. ఏది ఏమైనా కూడా ఎందుకంటే కుటుంబాలను మాత్రము ప్రభుత్వాలు కాపాడలేవు. కుటుంబాలంతా రోడ్డున పడుతుంటాయి. వాళ్లకు 25 లక్షలు 30 లక్షలు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటిస్తుంటుంది. కానీ ఆ కుటుంబ సభ్యుడు మాత్రం చనిపోతే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటనేది మాత్రం భవిష్యత్ కాలాన్ని ఎవరు నిర్ధారించలేరు. ఎందుకంటే ఇప్పటికీ పాలెం ఘటనలో చాలా మంది వాళ్ళ కుటుంబ పెద్దను కోల్పోయి వాళ్ళందరూ కూడా నానావస్థలు పడుతూ వాళ్ళు బతుకులు వెల్లదీస్తున్నారు. సేమ్ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు అయితే తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం కనిపిస్తుంది. అందులో వోల్వో బస్సా లేదంటే ఇంకో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సా, వాళ్ళకి ఫిట్నెస్ ఉందా, టెక్నికల్ గా వాళ్ళు బస్సుని రోడ్డు మీద తీసుకెళ్ళినప్పుడు ఎంతవరకు వాళ్ళు చెక్ చేస్తున్నారు, అంటే లోపల సంబంధించిన అంశాలు అంటే ప్రతిది కూడా ఇప్పుడు అత్యాధునిక టెక్నికల్ అంశాల ద్వారా ప్రతి అంటే బస్సులో ఏం జరుగుతుంది, లోపల కూడా ఇంజన్ సరిగా ఉందా లేదా, లేదంటే ఏమైనా వైర్లు మన ఎలకలు లాంటి కొట్టి ఏమైనా పాడైపోయినాయి, ఇంకా వివిధ అంశాలను కూడా ఖచ్చితంగా చూసే అవకాశం కనిపిస్తుంది. చాలా మంది బస్సు డ్రైవర్లు ఇప్పుడు ఉదయం పూట హైదరాబాద్ బస్సు చేరుకున్న తర్వాత ఏదో ప్లేస్ లో బస్సుని పార్క్ చేసిన తర్వాత బస్సు ఎలా ఉంటుంది ఏంటనేది కూడా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ తిరుగు ప్రయాణం హైదరాబాద్ నుంచి మళ్ళీ కర్నూలు కానీ తిరుపతి కానీ వైజాగ్ కానీ ఆ బస్సుని ఆ ట్రావెల్స్ యజమానులు పంపిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆఫీసుల నుండి ఏ బస్సుని ఎక్కడికి పంపించాలి, డ్రైవర్ కు సంబంధించిన నిద్ర అంశాలు కానీ 1+1 డ్రైవర్ ఉండడం అని చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి ఈ అంశాలన్నింటినీ చాలా తేలిగ్గానే బస్సు యజమానులు తీసుకుంటున్నారు. అధికారులు కూడా అలసత్వం, అధికారులు కూడా వాళ్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేయడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ బస్సులు మనం వివిధ రెగ్యులర్ కంటిన్యూగా మనమే వార్తలు ఇస్తుంటాం. స్కూల్ బస్సుల పైన ఆర్టీఏ కూడా జులిపిస్తుంది, వాళ్ళకు ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదు, లేదంటే వాళ్ళకి ఇంకేదో అంశం ఉంది, వాళ్ళని సీజ్ చేశారంటారు. మళ్ళీ 4 రోజులకు చూస్తే కనుక అదే బస్సు మళ్ళీ రోడ్డు మీద తిరుగుతుంటుంది. అంటే కింది స్థాయిలో ఆ బస్సుని బయటకు తీసుకురావడం కోసం ఆ యజమాని అధికారులను ఎంత మేనేజ్ చేస్తుందనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంత అంటే ప్రపంచంలోనే అత్యంత టెక్నికల్ అంశం కలిగిన వోల్వో బస్ అయినా కూడా చాలా ఇష్యూస్. ఎందుకంటే ఆ బస్సు రోడ్డు మీద వస్తున్నప్పుడు ఆ బస్సుకు సంబంధించిన టెక్నికల్ అంశాలను ఖచ్చితంగా పరిగణించుకోవాలి. మనుషుల ప్రాణాలు పోవడం అనేది అంత ఈజీ అంశం కాదు. ఎందుకంటే దాదాపుగా 10-15 మంది సజీవ దహనం అయ్యారంటే ఖచ్చితంగా సీరియస్ గానే పరిగణించాలి. మరి అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని సీరియస్ గానే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఘటనా స్థలికి రవాణా శాఖ మంత్రి కానీ హోంమంత్రి వాళ్ళందరినీ వెళ్ళమన్నారు. ప్రస్తుతం అక్కడ స్థానికంగా ఉన్న కర్నూలు జిల్లా డోన్ లో ఉన్న అంటే దగ్గర డోన్ పట్టణమే వాళ్ళకి దగ్గరగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్లు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అంటే 2 నుంచి 3 గంటల తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత ఘటనా స్థలికైతే ప్రస్తుతం ఇప్పుడు అధికారులంతా చేరుకున్నారు. బస్సు అంతా కూడా పూర్తిగా కాలిపోయింది. మరి
అందులో ఉన్న వ్యక్తులు వాళ్ళందరికి సంబంధించిన వివరాలు సేకరించి వాళ్ళకైతే సమాచారం అందిస్తున్నారు. మరి చనిపోయిన వాళ్ళు ఎంతమంది, స్వల్ప గాయాలు ఎంతమంది, పూర్తిగా మేజర్ గాయాలతో ఎంతమంది ఉన్నారు ఏంటనేది మాత్రం ఇంకా మనకు క్లారిటీ అయితే రాలేదు. మరి ఆ క్లారిటీ కోసం కూడా మామూలుగా అంటే మనం మీడియా తరఫున మనం కూడా వెయిట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు ఏంటనేది కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు. దీనిపై అయితే చంద్రబాబు అయితే ప్రస్తుతం అయితే తీవ్ర విచారాన్ని దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నట్టుగా తను ఒక ట్వీట్ ని చేశారు. ఇంటర్ అధికారులతో కూడా మాట్లాడారు. దుబాయ్ పర్యటనలో ప్రస్తుతం చంద్రబాబు ఉన్నట్టు తను ట్వీట్ లో పేర్కొన్నారు. చీఫ్ సెక్రటరీ గాని ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను కూడా తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా కూడా ఘటనా స్థలికి వెళ్లాలని చెప్పి ఆదేశాలు పేర్కొన్నారు. అంటే క్షతగాత్రులు గాని బాధితులకు గాని అవసరమైన సహాయం అందించాలని చెప్పారు. మృతుల సంఖ్య పెరగకుండా కూడా తక్షణమైన చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు వివిధ ఆసుపత్రులకు